అందరికీ నమస్కారం. ఆల్రెడీ ఈ రోజు నుంచే అప్లికేషన్ స్టార్ట్ అయినాయి. ఇందులో భాగంగా ఈరోజు ఎస్ఐకి సంబంధించిన ఏ జోన్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఏ కేటగిరీలో ఎన్ని పోస్టులు ఉన్నాయని చెప్పి ఇవ్వడం జరిగింది. మరి ఎస్ఐ ఇక్కడ పోస్టులు జోన్ వైజ్ ఏమన్న సమాచారం ఏంటి సమాచారం అంటే, జోన్ వచ్చేసి ఇక్కడ జోన్ 1 కాళేశ్వరం ఓపెన్లో 6 పోస్టులు ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్లో 1 ఉన్నాయి. ఎక్స్ సర్వీస్ మెన్ 1 ఉన్నాయి. ఓకే, బీసీఏలో 1 ఉంది, బీసీబీలో 1 ఉంది, బీసీసీలో లేదు, బీసీడీలో 2 ఉన్నాయి, బీసీఈలో లేవు. అదే ఎస్సీ కేటగిరీ చూస్తే ఎస్సీలు 3 గ్రూపులో విభజించారు తెలంగాణలో. గ్రూప్ 1లో పోస్ట్ లేదు, గ్రూప్ 2లో పోస్ట్ లేదు, గ్రూప్ 3లో ఉన్నాయి 1, ఎస్టీలో 2 ఉన్నాయి. ఈ గ్రూప్లో దాదాపు ఇక్కడ మేజర్గా ఈ గ్రూపులో మొత్తం టోటల్ 15 పోస్టులు ఉన్నాయి. జోన్ 1లో 15 ఉద్యోగాలు ఉన్నాయి ఎస్ఐలు. జోన్ 2 బాసర చూస్తే ఓపెన్లో 11 ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్లో 3 ఉన్నాయి, ఎక్స్ సర్వీస్ మెన్లో 1 ఉన్నది, ఇక్కడ ఎంఎస్పిలో 1 ఉంది, బీసీఏలో 2 ఉన్నాయి, బీసీబీలో 2 ఉన్నాయి, బీసీసీలో 0, బీసీడీలో 2 ఉన్నాయి, బీసీలో 1 పోస్ట్ ఉంది. ఎస్సీలో చూస్తే గ్రూప్ 1లో లేదు, గ్రూప్ 2లో ఎస్సీ సెకండ్ జోన్ బాసర జోన్ 2 ఉన్నాయి, గ్రూప్ 3లో 1 ఉంది, ఎస్టీలో 3 ఉన్నాయి, టోటల్ 29 ఉన్నాయి. జోన్ 3 రాజన్న సిరిసిల్ల. జోన్ 3కి వస్తే ఓపెన్ కేటగిరీలో 10 ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్లో 4 ఉన్నాయి, ఎక్స్ సర్వీస్ మెన్లో 1 ఉన్నాయి, ఇక్కడ ఎంఎస్పిలో 1 ఉన్నాయి, బీసీఏలో 2 ఉన్నాయి, బీసీబీ 2 ఉన్నాయి, బీసీసీ పోస్ట్ లేదు, బీసీడీ 3 ఉన్నాయి, బీసీ 1 ఉంది. ఎస్సీ చూస్తే గ్రూప్ 1లో ఇక్కడ కూడా పోస్ట్ లేదు. మరి రాజన్న సిరిసిల్ల ఎస్సీ అంటే గ్రూప్ 2లో చూస్తే 3 ఉన్నాయి, గ్రూప్ 3లో 2 ఉన్నాయి, ఎస్టీలో 3 ఉన్నాయి, 32 పోస్ట్స్ ఉన్నాయి. ఇక్కడ 32 ఉద్యోగాలు ఉన్నాయి. జోన్ 4కి వస్తే భద్రాద్రి కొత్తగూడెం. జోన్ 4లో ఓపెన్లో 12 ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్లో 3 ఉన్నాయి, ఎక్స్ సర్వీస్ మెన్లో 0, ఎంఎస్పిలో 0, బీసీఏలో 3, బీసీబీ 3, బీసీసీ 0, బీసీడీ 1 ఉంది, బీసీ 1 ఉంది. ఎస్సీకి వస్తే ఇక్కడ కూడా భద్రాద్రిలో లేదు, గ్రూప్ 1లో. ఇక్కడ ఎస్సీ గ్రూప్ 2లో 2 ఉన్నాయి, ఇక్కడ గ్రూప్ 3లో 2 ఉన్నాయి, ఎస్టీలో 4 ఉన్నాయి, 33 పోస్టులు ఉన్నాయి. అంటే భద్రాద్రి కొత్తగూడెంలో జోన్ 4లో దాదాపు 33 పోస్టులు. అత్యధికంగా పోస్టులు ఎక్కడంటే జోన్ 4లో ఉన్నాయి. ఇక్కడ ప్రధానం. ఇక్కడ ఓపెన్లో జోన్ 4లో 12 పోస్టులు ఉన్నాయి. అత్యధికంగా ఇక్కడే ఉన్నాయి పోస్టులు. జోన్ 5 చూస్తే యాదాద్రి ఓసీలు ఓపెన్లో 6 ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్ 2 ఉన్నాయి, ఎక్స్ సర్వీస్ మెన్ 0, ఎంఎస్పి 0, బీసీఏ 2 ఉన్నాయి, బీసీబీ 3 ఉన్నాయి, బీసీసీ 0, బీసీడీ 1, బీసీ 1. ఎస్సీకి వస్తే ఇక్కడ పోస్ట్ లేదు. యాదాద్రి జోన్లో గ్రూప్ 1లో లేదు, గ్రూప్ 3లో ఇక్కడ 3 పోస్టులు ఉన్నాయి, గ్రూప్ 2లో 1 పోస్ట్ ఉంది, ఎస్టీలో 3 పోస్టులు ఉన్నాయి. ఇక్కడ మేజర్గా జోన్ 6 అంటే జోన్ 6కి వస్తే చార్మినార్ జోన్. చార్మినార్ జోన్లో ఓపెన్లో 4 ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్లో 1 ఉంది, ఎక్స్ సర్వీస్ మెన్ లేదు, ఎంఎస్పి లేదు, బీసీఏలో లేదు, బీసీబీలో 2 ఉన్నాయి, బీసీసీ లేదు, బీసీడీ 2 ఉన్నాయి, బీసీ లేదు. ఎస్సీలో గ్రూప్ 1లో లేదు, గ్రూప్ 2లో ఎస్సీలో ఇక్కడ చార్మినార్ జోన్ 1 ఉంది. ఓకే, గ్రూప్ 3లో ఇక్కడ 1 ఉంది,
ఎస్టీలో 2 ఉన్నాయి, 13 పోస్టులు. జోగులమ్మ గద్వాల 7th జోన్కి వస్తే ఇక్కడ ఓపెన్లో ఒకటే ఉంది, ఈడబ్ల్యూఎస్లో ఒకటి ఉంది. ఓకే, మళ్ళీ ఇటు పోతే బీసీఏలో ఒకటి ఉంది. ఇటు వస్తే ఎస్సీలో గ్రూప్ 1లో లేదు, గ్రూప్ 2లో ఒక పోస్ట్ ఉంది, గ్రూప్ 3లో ఇక్కడ పోస్ట్ లేదు. మొత్తం 4 ఉన్నాయి జోగులమ్మ జోన్లో. టోటల్ ఓవరాల్గా చూస్తే ఓపెన్లో మొత్తం ఓవరాల్గా స్టేట్ వ్యాప్తంగా 50 జాబులు ఉన్నాయి ఓవరాల్గా ఓపెన్లో. ఈడబ్ల్యూఎస్లో 15 పోస్టులు. ఇక్కడ ఓవరాల్ చూస్తే బీసీబీలో 13 ఉన్నాయి, బీసీఏలో 11 ఉన్నాయి, మరి బీసీడీ 12 ఉన్నాయి. ఎస్సీలకు వస్తేసరికి గ్రూప్ 1లో పోస్ట్ లేదు, గ్రూప్ 2లో 13 ఎస్ఐ ఉద్యోగాలు ఉన్నాయి, గ్రూప్ 3లో 8 ఉన్నాయి, ఎస్టీలో 17 ఉన్నాయి. టోటల్గా మొత్తం 145 పోస్టులు. మా జోన్లో ఒకటే పోస్ట్ ఉంది, మా కేటగిరీలో 2 పోస్టులు ఉన్నాయి. అది మనకే యాడ్ వస్తుంది, మనకేమైద్దో ఈ మనకు రాదులే అనుకోవద్దు. ఆ ఒక్క పోస్ట్ నీదే కావాలి. ఇలాంటి పోస్టులు తక్కువ ఉన్నప్పుడే చాలామంది అప్లై చేసే వాళ్ళు కూడా అప్లై చేయడం అంత అవసరమా అనిపిస్తుంది. అప్లై చేసినా కూడా అంతకెవరు పట్టించుకోరు. ఇక్కడ ఎగ్జాంపుల్, ఇక్కడ ఒక ఎస్ఐ అంటే ఒక ఎస్ఐ పోస్ట్ ఉంది, దాదాపు 1000 మంది అప్లై చేసినారు. ఇక్కడ నుంచి 1000 మంది అప్లై చేస్తే 9999 మంది కూడా అది మనకేడు వస్తుందిలే, చూద్దాంలే అనుకుంటారు. అక్కడ మనకు రాదులే, అది ఎవరికో వస్తుంది, ఆ ఒక్క పోస్టే ఉంది అనుకుంటారు. అక్కడ ఎవరైతే చూద్దాం, మన వేలో మనం చదువుదాం, మన వేలో మనం ముందుకు పోదాం, మన వేలో మనం చదువుదాం అన్న వాళ్ళకే గ్యారంటీ ఒక్క జాబ్ వస్తుంది. అందరూ కూడా ఒకటే జాబ్ ఉంది కదా ఎవరికి వస్తావు, ఒకటే జాబ్ ఉంది కదా ఎవరికి వస్తావు, ఆ ఒక్క జాబే నీది కావాలి, ఆ జాబే నీది కావాలి. ఈ నోటిఫికేషన్ మిస్ అయితే మళ్ళీ 4 ఏళ్ల వరకు నోటిఫికేషన్ లేదు. ఈ నోటిఫికేషన్లో తప్పకుండా ఉండాలి మీరు. మరి ముఖ్యంగా పోస్టులు తక్కువ ఉన్నప్పుడే, ఇక్కడ 1-2 పోస్టులు ఉన్నప్పుడే అంతగా చాలామంది ప్రిపరేషన్ చేసినా కూడా నర్వస్ అయిపోతారు, అంతగా పట్టించుకోరు. కాబట్టి మీరు ఈసారి ఈ జాబ్ అంటూ మీది ఉండాలి, ఈ జాబులో మీరు నిలబడగలగాలి. ఓకే, మీరు కనుక ఫిలిమ్స్ కనుక క్వాలిఫై అయితే, ఎందుకంటే చాలామందిని ఫిలిమ్స్లోనే పట్టేస్తాడు. 1/5 నెగిటివ్ మార్క్స్ ఉన్నాయి కాబట్టి ఫిలిమ్స్ కనుక క్వాలిఫై అయితే మ్యాక్సిమం చేతిలో ఎస్ఐ పోస్టింగ్ అనేది ఉన్నట్టే. అందుకే మీరు ఇక్కడ జనరల్ అవేర్నెస్ పైన బాగా ఫోకస్ చేయండి. 6 సబ్జెక్టులు ఇచ్చినాడు, 6 సబ్జెక్టులలో ఓన్లీ కరెంట్ అఫైర్స్ ఇక్కడ 15 నుండి 20 అంటే 16 పైగా అడిగితే జనరల్ అవేర్నెస్లో కరెంటు పాలిటీ, కరెంట్ ఎకానమీ, కరెంటు జాగ్రఫీ, కరెంట్ ఎకానమీ అంటే ఏముంటుంది, నీతి ఆయోగ్ గురించి ప్రశ్న బయటికి పోదు, 16 జనాభా లెక్కలు బయటికి పోదు ప్రశ్న. ఓకే, యూనియన్ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ బయటికి పోదు. ఓకే, ప్లానింగ్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. మన యాప్లో కరెంట్ అఫైర్స్ ఉంది, జనరల్ స్టడీస్ ఉంది, జనరల్ అవేర్నెస్ ఉన్నాయి. అన్ని క్లాసులు కూడా మన యొక్క యాప్లో మీకు అవైలబుల్ ఉన్నాయి. ఇది ఒక్కటి చూసుకున్నా కూడా ఈజీగా మీరు క్యాచ్ చేయగలుగుతారు అక్కడ. కాబట్టి ఆర్థమెటిక్ రీజనింగ్ తర్వాత హైయెస్ట్ స్కోరింగ్ ఇది జనరల్ అవేర్నెస్సే. లేటెస్ట్ కరెంట్ అఫైర్స్, జనరల్ నాలెడ్జీ, ఓకే, హిస్టరీ, పాలిటీ, ఎకానమీ ఇవన్నీ కూడా మన యొక్క యాప్లో ఉన్నాయి. మన యాప్ను పర్చేజ్ చేయండి. ఎందుకంటే నవంబర్ 2nd వీక్ లేదా నవంబర్ 1st వీక్లోనే ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉండే యొక్క అవకాశం ఉంది. డిసెంబర్, జనవరి, ఫిబ్రవరిలో ఈవెంట్స్ పెట్టుకుంటే నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్లో మెయిన్స్ జరిగే యొక్క అవకాశం ఉంది. కాబట్టి నేను సద్వినియోగపరచుకోండి, నిరాశ చెందొద్దు. నీ వేళ నువ్వు ప్రిపేర్గా, నీ వేళ నువ్వు హార్డ్ వర్క్ చేయి. ఆ పోస్ట్ ఖచ్చితంగా, ఆ ఒక్క పోస్టు నీదే కావాలి. ఆ ఒక్క పోస్టు నువ్వే ఒక ఎస్ఐగా ఉండాలి. ఒక కాకి డ్రెస్సులో నెక్స్ట్ ఇయర్ ఈ ట్రయానికి మీరందరూ కూడా అప్పా ట్రైనింగ్ సెంటర్లో ఉండాలి. అందరికీ ఆల్ ది బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ.